హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. ఈ 4 ధోనీ రికార్డులు కోహ్లీ అందుకోవడం అసాధ్యం. మహేంద్రుడి దరిదాపుల్లో లేని కింగ్. ఐపీఎల్ 2024 ఐపీఎల్లో ధోనీ సాధించిన కొన్ని రికార్డులను విరాట్ కోహ్లీ ఇప్పటివరకు అందుకోలేకపోయాడు. ఈ సీజన్లో కూడా వీటిని బద్దలు కొట్టలేకపోవచ్చు. ఇంతకీ అవేంటంటే, క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ ఎడిషన్ మరో 4 రోజుల్లో మార్చి 22న ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మొదటి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ సీజన్లో కోహ్లీ, ఎంఎస్ ధోనీ అద్భుతంగా రాణించాలని అభిమానులు కోరుకుంటారు. అందరి దృష్టి ఇప్పుడు వారిపై ఉంది. ఐపీఎల్లో ఈ ఇద్దరి ఆటగాళ్లకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. అయితే ధోనీ సాధించిన కొన్ని ఫీట్స్ ను కింగ్ కోహ్లీ ఇప్పటివరకు అందుకోలేకపోయాడు. ఈ సీజన్లో కూడా వీటిని బద్దలు కొట్టలేకపోవచ్చు. ఇంతకీ అవేంటంటే, ఆటగాడిగా టైటిల్స్ నెగ్గడైపీఎల్ 16 సీజన్లలో ఇప్పటివరకు ఎంఎస్ ధోనీ కెప్టెన్ గా చెన్నై సూపర్ కింగ్స్ కు 5 ట్రోఫీలను అందించాడు. కోహ్లీ మాత్రం ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ ను ఆర్సీబీకి కెప్టెన్ గా, ప్లేయర్ గా కూడా అందించలేకపోయాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ధోనీ టైటిల్ రికార్డును కోహ్లీ సమం చేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అత్యధిక సార్లు నాటౌట్ పీఎల్లో ధోనీకి అద్భుతమైన ఫినిషర్ గా గుర్తింపు ఉంది. ఐపీఎల్ కెరీర్లో ఎక్కువ సార్లు నాటౌట్ గా నిలిచిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఇప్పటివరకు అతడు 87 సార్లు నాటౌట్ గా నిలిచాడు. అన్బీటెన్ నాక్స్ లో అత్యుత్తమైనది 2010లో నమోదు చేశాడు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, పీబీకేఎస్ తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాలి. ఈ మ్యాచ్లో ధోనీ వీరవిహారం చేశాడు. కేవలం 29 బంతుల్లో 54 పరుగులు చేసి 2 బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించాడు. కింగ్ కోహ్లీ ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 34 సార్లు మాత్రమే నాటౌట్ గా నిలిచాడు. ఐపీఎల్ సీజన్లో ధోనీ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టడం అసాధ్యం. అత్యధిక విజయాల ఐపీఎల్ కెరీర్లో సాధించిన ఆటగాడిగా ధోనీ రికార్డు సృష్టించాడు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.